మన ప్రభు అయిన యేసుక్రీస్తు సర్వశక్తిగల నామంలో లైఫ్ చర్చ్ వైజాగ్ నుండి మీకు శుభములు. మీ క్షేమం కొరకై నిత్యము ప్రార్థిస్తూ ఉన్నాం. అనుదినము ఈ హోప్ ఫర్ టుడే వాక్య ధ్యానాలను మీరు అనుసరిస్తూ మీరు వ్యక్తిగతంగా కుటుంబంగా ఎంతగానో ఆధ్యాత్మిక మేలు పొందుతున్నారని నమ్మి దేవాది దేవుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. ఇది నా హోప్ ఫర్ టుడే వాక్య ధ్యానంలోనికి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 19వ వచనం. జనమా, నీవొక నేమాత్రము కన్నీళ్లు విడువవు. ఆయన నీ మొర్ర విని నిశ్చయముగా నిన్ను కరుణించును. ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇచ్చును. ఇది ఇశ్రాయేలు ప్రజల గురించి, వారి యొక్క నిరీక్షణ కొరకై దేవుడు వారితో మాట్లాడుతున్న మాట. కనిపెట్టుకొని దేవుని సన్నిధిలో మీరు కనిపెట్టుకొని ఉండడం ద్వారా మీరు పొందుకునేటువంటి ఆశీర్వాదాల గురించి చెప్తూ ఉన్నాడు. ఆ ముందు వచనంలో కూడా ఒక మాటను నేను చదువుతున్నాను. ఆయన నిమిత్తము కనిపెట్టుకొని వారందరూ ధన్యులు అని చెప్తూ సియోనులో యెరూషలేములో జనము గురించి మాట్లాడుతూ వారికి రానున్న దినాల్లో కలుగబోయేటువంటి ఒక నిరీక్షణాస్పదమైనటువంటి పరిస్థితి గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడున్నటువంటి పరిస్థితులు ఇలాగే ఉండిపోవు. రానున్న దినాల్లో దేవుడు మీ పట్ల ఏమి చేయబోతున్నాడో, ఎలాంటి కార్యాలు చేయబోతున్నాడో ఆ కార్యాల గురించి భక్తుడు రాస్తూ ఉన్నాడు. ఆ మాటను మరొకసారి నేను చదువుతున్నాను. జనమా, నీవిక ఏమాత్రము కన్నీళ్లు విడువవు. ఇప్పుడు నీకున్నటువంటి దుస్థితి ఇక ముందట నీకుండదు. ఆయన నీ మొర్ర విని నిశ్చయముగా కరుణించును. నీ మొర్ర వింటున్నాడు. ఆయన నిన్ను కరుణించడానికి సిద్ధముగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఆయన నీ మొర్ర విని నిశ్చయముగా నిన్ను కరుణించును. ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇచ్చును. ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇచ్చును. ఆ మాటలు మనం గమనిస్తే దేవుని కొరకు కనిపెట్టుకొని వారు ధన్యులు అని చెప్తూ, ఆయన మాట కొరకు కనిపెట్టుకుంటూ నీ దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆ మాట వినడానికి సిద్ధంగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఇక మీదట నీకు కన్నీళ్ళు ఉండవు అని చెప్తూ ఉన్నాడు. సియోనులో యెరూషలేములో ఉన్నటువంటి జనము గురించి మాట్లాడుతూ జనమా అని సంబోధిస్తూ చెప్పబడినటువంటి మాటలు ఆ మాటలు. కాబట్టి ఈ మాటలను మనం ఆలోచిస్తూ ఉన్నప్పుడు, ఈ మాటల మీద మన దృష్టి నిలిపినప్పుడు దేవుడు రానున్న దినాల్లో ఇశ్రాయేలు పక్షంగా చేయబోయేటువంటి కార్యం, దేవుడు రానున్న దినాల్లో ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చినటువంటి ఒక నిరీక్షణ గురించి ఆలోచిస్తున్నప్పుడు ఆ నిరీక్షణ మనకు కూడా ఒకవేళ ఏదైనా బంధకాలలో, ఒకవేళ ఏదైనా నిరాశ నిస్పృహ కలిగినటువంటి పరిస్థితుల్లో, ఒకవేళ ఈ పరిస్థితులు ఇంతే అన్నటువంటి దుర్భరమైన స్థితిలో ఉంటున్నప్పుడు దేవుడు మన పట్ల కలుగు చేస్తూ ఉన్నటువంటి ఒక నిరీక్షణాస్పదమైనటువంటి మాట ఏంటంటే, జనమా, నీవిక ఏమాత్రము కన్నీళ్ళు విడువవు. జనమా, నీవిక ఏమాత్రము కన్నీళ్లు విడువవు. ఆయన నీ మొర్ర విని నిశ్చయముగా నిన్ను కరుణించును. ఆయన నీ మొర్ర విని నిశ్చయముగా నిన్ను కరుణించును. ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇచ్చును. ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇచ్చును. ఎంత నిరీక్షణ నింపుతూ ఉన్నాడో అక్కడ మనం గమనించాలి. కాబట్టి ఇప్పుడు మనము కూడా ఆ మాటలను రిసీవ్ చేసుకోవచ్చు, స్వీకరించవచ్చు. ఎలాంటి కన్నీళ్ళు పర్యంతమైనటువంటి జీవితాలు మనకున్నా, ఎలాంటి బంధకాల్లో ఉన్నటువంటి అనుభవాలు మనకున్నా ఇక కన్నీరు ఉండవు. దేవుడు నీ కొరకు నిశ్చయముగా కరుణించడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. నీవు మాట పలుకిన తోడనే, లేదా నువ్వు ప్రార్థించిన వెంటనే ఆయన సమాధానం ఇవ్వడానికి సిద్ధముగా ఉన్నాడు అనేటువంటి గొప్ప నిరీక్షణ మనకున్నది. ఆయన మన మాటలను, మన ప్రార్థనలను ఆలకించే దేవుడు అనే మాటను మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి నీవు ఒక స్నేహితునితో మాట్లాడినట్లుగా, నీ దుస్థితి ఎలా ఉన్నప్పటికీ చాలా స్వేచ్ఛగా దేవునితో మాట్లాడవచ్చు. దేవుని సన్నిధిలో మనం మొరపెట్టచ్చు. ఇదిగో ఈ సందర్భాన్ని ఆలోచిస్తూ ఒకవేళ మన జీవితాల్లో కూడా అప్పటి ఇశ్రాయేలుల పరిస్థితి మన జీవితాలు ఉంటే, ఒక బంధకము కావచ్చు, లేదా నిరీక్షణ లేనటువంటి పరిస్థితి కావచ్చు, అలాంటి పరిస్థితులన్నిటిలో మనకు ఒక నిరీక్షణతో కూడినటువంటి మాటను ఇక్కడ దేవుడు మనకిస్తూ ఉన్నాడు. ఒకసారి మనం ఆలోచిద్దామా? కన్నీరు ఏదైనా, నిట్టూర్పు ఏదైనా, లేకపోతే నిస్సహాయ స్థితి ఏదైనా, ప్రతి పరిస్థితిలో దేవుడు మన మాటను వినే దేవుడు ఉన్నాడు. ఆయన మన కన్నిటిని తుడిచే దేవుడు ఉన్నాడు. నిశ్చయముగా మనం కరుణించడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే ఆయన మీద ఆధారపడటం, ఆయన మీద ఆధారపడటం. 18వ వచనంలో ఆ చివరి మాటను నేను మరలా చదువుతున్నాను. ఆయన నిమిత్తము కనిపెట్టుకుని వారందరూ ధన్యులు.
అయితే మనం ఆయన కొరకు కనిపెట్టుకోవడం మనం నేర్చుకోవాలి. ఆయన టైం కొరకు మనం వెయిట్ చేయటం మనం నేర్చుకోవాలి. ఆయన నిమిత్తము కనిపెట్టుకొని వారందరూ ధన్యులు. కనిపెడదామా? కనిపెట్టలేనటువంటి అసహనం మన జీవితాలు ఉంటూ ఉంటే, అలాంటి అసహనమైన స్థితులను బట్టి దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, స్టిల్ యూ హ్యావ్ టు వెయిట్ ఆన్ ద లార్డ్. దేవుని మీద మనం ఆధారపడాలి, దేవుని వైపు చూడాలి అనేటువంటి ఆలోచన ఈ సమయంలో మనకు నేర్పిస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన కొరకు కనిపెట్టుకొని వారందరూ ధన్యులు. కనిపెడదామా? చిన్న ప్రార్థన చేస్తాను. మీరు ఎక్కడున్నప్పటికీ నాతో కలిసి ఏకీభవించాలని మిమ్మల్ని అభ్యర్థిస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన. కృపగలిగిన దేవా, దయగలిగిన మా తండ్రి, మీ ఘననామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. ఇదిగో ప్రభువా, ఒక నిరీక్షణతో కూడినటువంటి మాటలు మాకు వినిపింపచేసినందుకే మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆయన నిమిత్తము కనిపెట్టుకుని వారందరూ ధన్యులు అని పలుకుతూనే, జనమా అని యెరూషలేములో ఉన్నటువంటి, సియోనులో ఉన్నటువంటి జనములను ఉద్దేశించి మాట్లాడుతున్న మాట, కన్నీటిని గురించి నిశ్చయముగా కరుణిస్తానని, మా మాటలు ఇశ్రాయేలు మాటలు మీరు వింటారని పలికిన మాటలన్నిటినీ మేము జ్ఞాపం చేసుకుంటూ, మా జీవితాల్లో కూడా నీవు చాలిన దేవుడవు. కన్నీరేదైనా, మేము నిరాదరణ గురుతున్న పరిస్థితులు ఏదైనా, ప్రతి పరిస్థితుల్లో నిత్యముగా మమ్మల్ని ఆదరిస్తూ మా మాటలకు ఉత్తరం ఇవ్వడానికి సిద్ధముగా ఉన్న దేవుడవు నీవు కనుక, మీ వైపు మాత్రమే చూస్తూ, మీ కొరకే కనిపెట్టుకుంటూ, మీ కృప కలిగిన హస్తాల్లోనికి మమ్మల్ని మేముగా సమర్పించుకుంటూ, యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. ప్రభు కృప నిత్యము మనకు తోడయ్యుండునుగాక. ఆమెన్.